సిట్ విచారణలో తేలిన గత ప్రభుత్వంలో తిరుమల ప్రసాదంలో కల్తీ కారణమైన దోషులకు కఠిన శిక్షలు విధించాలి. సైదాపురం టీడీపీ బీజేపీ నేతలు డిమాండ్. తిరుమల తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సుప్రీంకోర్టు సిట్ విచారణలో గత ప్రభుత్వంలో కారకులుగా తేలిన దోషులు ఎంతటివారినైనా కఠిన శిక్షలు విధించాలని సైదాపురం టీడీపీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సైదాపురం మండలం కేంద్రంలోని సొసైటీ బ్యాంక్ వద్ద టీడీపీ అధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు నాయకత్వంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం రాజు, బీజేపీ మండల నాయకులు సొసైటీ డైరెక్టర్ షేక్ చాంద్ ఖాసింలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత వైకాపా 2019-2024 మధ్య పాలనలో తిరుమలలో భక్తుల పవిత్ర లడ్డూలో కొవ్వు అవశేషాలు కలిగిన కల్తీ నెయ్యి వినియోగం చేసి పవిత్రత, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, వైకాపా అధినేత నాయకులు దీనికి సమాధానం ఏం చెబుతారని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ 68 లక్షల కిలోల నెయ్యిలో కల్తీ అవశేషాలు గుర్తించడం బాధాకరమన్నారు. తిరుమలకు వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టించి దేవదేవుడిపై భక్తులకున్న మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. పీఏసీఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యనాయుడు మాట్లాడుతూ వెంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలోని లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారుచేసి హిందువుల పవిత్రతకు గత వైకాపా పాలనలో భంగం కలిగించారని విమర్శించారు. సుప్రీంకోర్టు సిట్ విచారణకు ఆదేశించడం, లడ్డూలో జంతు అవశేషాలున్నాయని నిజాలు బయటకు ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా బహిర్గతం కావడం జరిగిందన్నారు. వెంకటేశ్వర్లు స్వామితో పెట్టుకున్నవారు కనుమరుగు కావడం ఖాయమన్నారు. గత పాలనలో హిందూ దేవుళ్లు, అర్చకులపై దాడులు చేశారని, ఇది గత ప్రభుత్వంలో ఎన్నో దారుణాలు అనుభవించారన్నారు. వారు చేసిన తప్పులకు ముందస్తు బెయిళ్లు ఎందుకు ప్రయత్నాలు చేశారో, తిరుమల లడ్డూ విషయంలో మాట్లాడకుండా చేయించాలని, సుప్రీంకోర్టుకు వైకాపా నేతలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని వైకాపా నేతలకు ఆయన సవాల్ విసిరారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదలకుండా కఠినంగా శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ మండల నాయకులు షేక్ చాంద్ ఖాసిం మాట్లాడుతూ ప్రపంచాల్లో దేశం నలుమూలల నుండి వెంకటేశ్వరస్వామిని పవిత్రంగా భావించే తిరుమల దైవ సన్నిధిలో జంతువుల కొవ్వు నూనెను లడ్డూకు వాడటం, ఈ విషయం సిట్ సుప్రీంకోర్టు విచారణతో బయటకు రావడం నిజాలు ఆపలేరని, అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైకాపా పాలనలో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రోజా కూడా కూటమి పాలనలో దర్శనం, ఏర్పాట్లు, వసతులు, భోజనం, లడ్డూ ప్రసాదం బాగుందని చెప్పడం హర్షణీయమని, నాటి ప్రభుత్వంలో తిరుమల గురించి మాట్లాడే సాహసం కూడా ఆనాడు వారికి లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కందాటి రాఘవరెడ్డి, విజిల్ రెడ్డి, వరదబండి హరనాథ్ రెడ్డి, పడ్డాల కిరణ్, కోటయ్య నాయుడు, ఆవుల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.